welcome to our favorite channel, Surya Creations Telugu. If you like our videos, then please like and share and subscribe and hit the bell icon. Tap the notifications for all. Then you receiving as well as soon on your mobile. So then why are you late? Click the subscribe button and hit the bell icon right now. Give your feedbacks and suggestions, comment giving the video below. Yeah, well, hi, hello, my dear friends. First of all, how are you all? I wish you're doing well. So, this is yours, Yesu Surya from Srikakulam district. So, friends, after a long time, చాలా రోజుల తర్వాత మళ్ళీ మిమ్మల్ని కలుసుకోవడం జరుగుతుంది ఒక మంచి టాపిక్తో. ఇంకా లేట్ చేయకుండా టాపిక్లకి అయితే వెళ్దాం. సో దానికంటే ముందు మా ఈ సూర్య క్రియేషన్స్ తెలుగు ఛానల్లో మేము చేస్తున్న వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే, దయచేసి మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్కి ఒక చిన్న లైక్, ఒక చిన్న కామెంట్, ఒక చిన్న సబ్స్క్రైబ్, కొంచెం షేర్ అలా 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 చేసుకుంటూ వెళ్ళిపోవాలి. మరి మీ షేర్లు, సబ్స్క్రిప్షన్స్, కామెంట్స్ మాకు చాలా బూస్టప్స్ ఇస్తున్నాయి. ఇంకా మాకు మరికొన్ని వీడియోస్ చేయాలని ప్రోత్సాహాన్ని ఇస్తున్నాయి. సో మనం లేట్ చేయకుండా మీరు కూడా ఆ పనిలో ఉండండి. ఓకేనా బాబాయ్స్? నెక్స్ట్ ఈరోజు నేను మాట్లాడబోయే టాపిక్ ఏంటంటే, నాకెంతో ఇష్టమైనటువంటి, నాకే కాదు యావత్ సినీ ప్రపంచానికే ఇష్టమైనటువంటి, సినీ ప్రేక్షకులందరికీ ఇష్టమైనటువంటి వన్ ఆఫ్ ద బెస్ట్ హీరో, వన్ ఆఫ్ ద బెస్ట్ టాలెంటెడ్ యాక్టర్, సూర్యాస్ బర్త్డే. సో a very wish you happy many returns of the day, my dear actor Surya bro. సో మీరు ఇంకా ఎన్నెన్నో బర్త్డేస్ జరుపుకోవాలి, మీరు ఇంకా ఎన్నెన్నో సినిమాస్ మా ముందుకు తీసుకురావాలి, ఇంకా ఎన్నెన్నో పాత్రలతో మీరు మమ్మల్ని మెప్పించాలి, మమ్మల్ని ఎంటర్టైన్ చేయాలి, మాలో మీ ఆదర్శాలను ప్రోత్సహించేలా మీరు నటించాలని ఒక అభిమానిగా నేను కోరుకుంటున్నాను. సో ఇంకా విషయానికి వస్తే, సూర్య గారి జర్నీ గురించి మనం మాట్లాడుకోవాలనుకుంటే ఒకటి కాదు, రెండు కాదు, మన జీవితం కూడా సరిపోదు. మన జీవితంలో దాదాపు ఆయన జీవితంలో సగం ఏజ్ ఉంటుంది మనందరికీ, నాకు తెలిసి. అంటే కొంతమంది పెద్దవాళ్ళు కూడా ఉంటారు అండి, కానీ ఆయన చూసిన జీవితంలో సగం వయసు కూడా ఉండదు మనకి. నాకైతే సగం వయసు కూడా ఉండదు, కానీ నేను అతని గురించి చెప్పడం అంటే అంత బాగోదు. కానీ నాకు అతనంటే ఇష్టంతో, తనపై ఉన్న అభిమానంతో నేను కొన్ని విషయాల్ని సూర్య గారి గురించి ఈరోజు ప్రస్తావిస్తాను. 1975 జూలై 23 లక్ష్మీ శివకుమార్ల దంపతులకు జన్మించిన తొలి సంతానం శర్వానంద్ శివకుమార్. ఈ లక్ష్మీ శివకుమార్ గారు ఒకప్పుడు మంచి తెలుగు ఒకప్పుడు మంచి తెలుగు నటుడు. అంటే మనకి ఓల్డెస్ట్ యాక్టర్ అన్నమాట. తల్లి యాక్టరే, తండ్రి యాక్టరే, ఇద్దరు ఓల్డెస్ట్. అంటే 50s, 60s, 70s టైంలో తమిళ్లో మంచి యాక్టింగ్ వీళ్ళు. మనకి తెలుగులో చంద్రమోహన్ గారు వీళ్ళందరూ ఎలాగో తమిళ్లో ఇతరులగనమాట. అయితే దశకం పెరుగుతుంది, అదే జనరేషన్ అభివృద్ధి చెందుతున్న దశలో కలర్ టీవీ, అంటే కలర్ జనరేషన్, బ్లాక్ అండ్ వైట్ జనరేషన్ నుంచి కలర్ జనరేషన్కి వస్తున్న కాలంలో క్రమక్రమంగా శివకుమార్ గారికి అవకాశాలు మరుగున పడడం జరిగాయి. సో శివకుమార్ గారికి అవకాశాలు మరుగున పడడంతో ఆర్థికంగా శివకుమార్ కుటుంబం కూడా మెల్లమెల్లగా కొలాప్స్ అవ్వడం జరిగింది. సో శివకుమార్ గారి కుటుంబం కొలాప్స్ అవడంతో శివకుమార్ గారికి ఇంకేం చేయాలో అర్థం కాక అప్పట్లో వచ్చే టీవీలో అరాకొర యాడ్స్
ఏదో చిన్న చితక ఉండి లేనటువంటి సీరియల్స్లో కూడా నటించాల్సి వచ్చేది కుటుంబ భవిష్యత్తు కోసం, కుటుంబ పోషణ కోసం. సో సూర్య గారికి కార్తీ ఇంకా బృంద ఇంకా ఇద్దరు సిస్టర్స్ కూడా ఉన్నారు. కార్తీ సోదరుడు అండ్ బృంద ఇంకా ఇద్దరు సిస్టర్స్ ఉన్నారు. ఇంటికి సూర్య ఒక్కడే పెద్ద కొడుకు. సో నాన్న కష్టాన్ని చూసి చెలించిపోయిన హీరో సూర్య, అంటే అప్పుడు ఇంకా హీరో కలే లేకుండి. సో నాన్న కష్టాన్ని చూసి తట్టుకోలేని సూర్య, నాన్నకు కూడా నేను కూడా ఎంతో కొంత సాయం ఇవ్వాలని చెప్పేసి తను ఎవరినో చెప్పకుండా ఒక 800 రూపాయలకి ఒక చిన్న ఫ్యాక్టరీలో ఉద్యోగంలో వచ్చేది. ఆ వచ్చిన సంపాదనతో నాన్నకి కొంచెం చేదోడు వాదుడుగా ఉండేవాడు అనమాట. సో ఇట్లా ఉంటున్న కాలంలో డైరెక్టర్ మణిరత్నం గారు చూసి, నువ్వు కూడా యాక్టింగ్ చేయొచ్చు కదా మీ నాన్నగారు లాగా అనడంతో, నాకేం యాక్టింగ్ వచ్చు, నాకు యాక్టింగే రాదు అని తిరస్కరించిన అతను తప్పనిసరిగా ఒకానొక సమయంలో స్క్రీన్ని ఫేస్ చేయాల్సి వచ్చింది. సో అదే తన ఫస్ట్ సినిమా నిరుక్తం. సో అలా మణిరత్నం గారి డైరెక్షన్లో విజయ్తో స్క్రీన్ షేర్ చేసుకుంటూ అలా వీళ్ళతోని వాళ్ళతోని ఒక పాత్ర నుంచి ఒక పాత్ర ఎవరెవరో వదిలేసిన పాత్రలు, ఎవరో చేయగా మిస్ చేసిన పాత్రలను తను చేస్తూ ఉంటే ఇట్లా కాలం వెల్లదీస్తూ ఉంటే ఒకరోజు ట్రైన్లో నటుడు సీనియర్ మోస్ట్ నటుడు రఘువరన్ గారు పరిచయమై, ఇంకెన్నాళ్ళు వాళ్ళు వీళ్ళు వదిలేసిన క్యారెక్టర్స్ నువ్వు చేస్తావు, నీకంటూ ఒక మార్కు సంపాదించుకో నటనలో అని చెప్పడంతో తను అలా ఆలోచిస్తూ అలా యాక్టింగ్లో కొన్ని మెలకువలు నేర్చుకున్నాడు. మణిరత్నం గారు ఒక ఫ్రెండ్స్ అనే సినిమాలో శరవణ శివకుమార్గా ఉన్న పేరుని సూర్యగా మార్చిన తరుణం కూడా అదే. ఫ్రెండ్స్ అనే సినిమాలో విజయ్తో సూర్య యాక్ట్ చేస్తున్నప్పుడు సూర్య క్యారెక్టర్ నేమ్ సూర్య. అప్పటి నుంచి శరవణ శివకుమార్గా ఉన్న పేరుని సూర్య శివకుమార్గా మార్చారు. అప్పటి నుంచి తన స్క్రీన్ నేమ్ సూర్యగా పిలవబడడం జరిగిందన్నమాట. అప్పటి నుంచి వచ్చిన సూర్య అనే పేరుతో తను చాలా సినిమాలు తీసింది. 1999లో వచ్చిన 1999లో వచ్చిన పూవెళ్ళం కేట్టుపర్, దీన్నే తెలుగులో డీల్ అనే పేరుతో డబ్ చేశారు. సో మ్యూజికల్ డ్రామాకు సంబంధించిన ఈ సినిమాలో తన ఫస్ట్ టైం తన పార్ట్నర్ జ్యోతికని చూడడం జరిగింది. ఇక్కడ నుంచి రెగ్యులర్గా వరుసగా మాయావి, పూవెళ్ళం కేట్టుపర్ ఇట్లా చాలా సినిమాలు, ఒక 5-6 సినిమాలు కలిసి నటించడంతో వీళ్ళ మధ్య కెమిస్ట్రీ కాస్త ప్రేమగా మారి లాస్ట్కి వీళ్ళిద్దరూ రియల్ కపుల్స్ కాస్త రియల్ కపుల్స్గా మారడం జరిగింది. తను చేసిన బెస్ట్ క్యారెక్టర్స్ కాకుత్తి, ది బెస్ట్ యాక్షన్ పోలీస్, దీన్నే మన తెలుగులో ఘర్షణ అనే పేరుతో వెంకీ మామ ఎరగేసి చెదగేసి. నెక్స్ట్ 24లో ఒక్కొక్క క్యారెక్టర్ ఒక్కొక్క సైన్. నెక్స్ట్ గజని, ఇప్పటికీ కూడా టీవీలో సినిమా వస్తే చాలామంది అలా చూస్తూనే ఉంటారు. ఇలా 1 కాదు 2 కాదు 3 కాదు చెప్పుకుంటూ పోతే చాలా పాత్రలు, విభిన్నం వైవిధ్యం అన్నీ కలగలిసిన పాత్రలు సూర్య చాలా చేశారు. నాటి నందా నుంచి నేటి రెట్రో వరకు తను చేసిన పాత్రలు ఎన్నో ఇంకెన్నో. ఆ పాత్రలు ఎప్పుడు మన ముందు కదలాడుతూనే ఉంటాయి. సూర్య నటనే కాదు, సూర్య ఒక మానవతావాది కూడా. సూర్య తన ఎన్నెన్నో కార్యక్రమాలు కుడి చేతితో చేసిన సాయం ఎడం చేతికి కూడా తెలియకుండా తను ఎందరినో ఆదరిస్తూ, ఎందరో నిరుపేదల్ని అభాగ్యుల్ని ఆదుకుంటూ, మరి ఎందరో పేద విద్యార్థుల్ని చదివిస్తూ, తండ్రి గారు నెలకొల్పాలనుకున్న అగరం అనే ఫౌండేషన్ని తను నెలకొల్పి తన ఆశయాన్ని నెరవేర్చి ఈ అగరం ఫౌండేషన్ ద్వారా ఎన్నో వేలాది మంది కుటుంబాలను సూర్య ఆదుకున్నాడు. సూర్య కెరియర్లో ది బెస్ట్ మూవీస్ ఏంటంటే సూర్య సన్ ఆఫ్ కృష్ణన్, గజని, సూర్య సన్ ఆఫ్ కృష్ణన్, గజని, 6, 24 అండ్ చాలా ఉన్నాయి. బట్
అవన్నీ ఒక ఎత్తు అయితే మన రీసెంట్గా వచ్చిన విక్రమ్ సినిమాలో రోలెక్స్ చేసింది చిన్న క్యామియో అయినా సరే పడింది మాత్రం పెద్ద ఇంపాక్ట్. ఆ రోలెక్స్ క్యారెక్టర్కి అందరూ ఫ్యాన్స్. అండ్ సూర్య గారు చేసిన 2 OTT సినిమాలు అంటే కొంతమందికి చాలా ఇష్టం. ఆకాశమే నీ హద్ర, జై భీమ్ వాటిల్లో చేసిన పాత్రలు చాలా బాగుంటాయి. సో మరొకసారి మన ప్రియమైన సినీ నటుడు సూర్యకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఇవే